చౌదరి గారు, ఓ నాయుడు గారు, రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? చౌదరి గారు, ఓ నాయుడు గారు, రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? డొనేషన్ల యుగంలోన డబ్బు లేని దళితుల్లో 100కొకడు చదువుకుంటే పొచ్చుకోని గుణమెందుకు? మరి లంచగొండి దేశంలో వెనకబడ్డ జాతుల్లో 1000కొకడు నౌకరైతే ఏడ్చుకునే బుద్ధెందుకు? పాయసాల జీడిపప్పు తినే వాళ్ళకి సమే, మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడెందుకు? చౌదరి గారు, ఓ నాయుడు గారు, రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? పల్లెటూళ్ళ సర్పంచుల పట్టణాల చైరుమెల్ల సగం మీకే ఇస్తామని సంకలెగరవేయమన్రు. శాసనసభ సభ్యుల్లో పార్లమెంటు మెంబర్లు అరాకొరా సీటులిచ్చి ఐసు చేసిపోతన్రు. పవరు లేని పదవికుండే రిజర్వేషను, ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు? గా ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు? సమే చౌదరి గారు, ఓ నాయుడు గారు, రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? పండుకున్న భూముల్లో 80% మీవే, మిల్లుల్లో మిషనుల్లో 3 మీకిందే. అరే రూపాయ కట్టలన్నీ మీ ఇనప పెట్టెలందే, బంగారం వెండంతా మీ మెడకే మీ కాళ్ళకే. 80% మంది ఎండుకొని చస్తుంటే 20% మీరు దండుకొని బతుకుతుండ్రు. మా చదువులు మా కొలువులు మీకు ఇస్తాము, మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తారా? చౌదరి గారు, ఓ నాయుడు గారు, రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? మీ అబ్బా పేరేమో సుబ్బారావు గారైతే మా అయ్య పేరేమో సుబ్బిగాడు అయిపోయే. మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే మా తమ్ముడు గాడేమో రిక్షాలు దొక్కుతుండే. మీ అమ్మకు జలుబొస్తే అపోలోలో చేరుతుంటే మా తల్లికి క్యాన్సర్ అయితే కాకు పసరు మింగుతుండే. మా బాధలు మా గాథలు దేవుళ్ళకి చెబుదామంటే, దేవుళ్ళలో ఒకడైనా దళితుడే లేకపాయ. చౌదరి గారు, ఓ నాయుడు గారు, రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు? చౌదరి గారు, ఓ నాయుడు గారు,